తెలుగు ఇండియన్ ఐడల్. ఈ పేరు వింటే చాలు కొత్త సింగర్లు వస్తున్నారు అన్న టాక్ వినిపిస్తుంది. చాలా టఫ్గా కాంపిటీషన్ ఉంటుంది. సీజన్ 3 తీసుకోండి, 1500 మంది సింగర్స్ని ఆడిషన్ చేసి 12 మందితో ఫైనల్ లిస్ట్ చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మొత్తం చివరకు 6 మిగిలారు. సో వారిలో ప్రస్తుతం 3 మన స్టూడియోకి తీసుకొచ్చేసాను. వాళ్ళే నజీరుద్దీన్, కీర్తన అండ్ శ్రీకీర్తి. హలో, హాయ్. చాలా ప్లెజెంట్గా కనిపిస్తున్నారు మీరు 3. సో ఈరోజు గణేష్ నిమజ్జనం కాబట్టి మంచి ఒక గణేష్ పాటతోని మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో ఏదైనా ఒక మంచి 3 కాంబినేషన్లో ఒక మంచి గణేశుడు పాట పాడదాం ఫస్ట్. స్టార్ట్. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. సూపర్. కంటిన్యూ చేయండి. గానచతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుకమనసే గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయనే గురువిక్రమాయ గుహ ప్రవరాయ గురవే గుణగురవే गुरुदैत्यकलाक्षेत्रे गुरुधर्मसराराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. సూపర్. అసలు ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి తెలుసా మీరు ఇట్లా పాట పాడుతుంటే. నేను మధ్యలో షూరి అయినా మా కెమెరామెన్ నన్ను ఉరికిండు, ఇక మళ్ళీ ఆపేసిన, అప్పుడు చూసుండు ఇట్లా అది. సో కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది అనుకుంటా కదా. సో ఇండియన్ ఐడల్, తెలుగు ఇండియన్ ఐడల్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్ కీర్తన? చాలా బాగుంది అండి. ఆడిషన్స్ నుంచి కూడా ఇప్పటివరకు ఫినాలే వరకు కూడా చాలా నేర్చుకుంటున్నాను కూడా ఇప్పటికీ కూడా. అండ్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని ఎవ్రీ ఎపిసోడ్కి నేను సరిదిద్దుకొని పాడుతూ ఉండడం జరిగింది. అండ్ అలాగా కొనసాగుతుంది. ఓకే, రన్ అవుతుంది అన్నమాట. అండ్ మీ జర్నీ ఎట్లా అవుతుంది తెలుగు ఇండియన్ ఐడల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఇండియన్ ఐడల్లో సెలెక్ట్ అవడం అంటేనే చాలా పెద్ద విషయం, మంచి ఆపర్చునిటీ ఇది. సో షోలో ఆడిషన్ ఇచ్చేటప్పుడే లైక్ సెలెక్ట్ అవుతామా అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ బాగా పాడాలి జడ్జెస్ ముందు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఒక కోరిక బాగుంది. ఓకే. సో అల్టిమేట్గా సెలెక్ట్ అయ్యాను షోకి. సో అలా ప్రతి రౌండ్ నా బెస్ట్ నేను ఇచ్చుకుంటూ ప్రస్తుతానికి ప్రజెంట్ ఫైనల్స్కి వచ్చాం అందరం. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే తెలుగు ఇండియన్ ఐడల్ ఒక పెద్ద తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అంటే అందులో ఫైనల్స్కి వచ్చామంటే చాలా హ్యాపీగా అండ్ ఎగ్జైటింగ్గా ఉంది. ఓకే, ఫస్ట్ మీరు ఆడిషన్ చేసిన పాట ఏది? అంటే ఆడిషన్కి వెళ్ళినప్పుడు పాడిన పాట? ఆడిషన్లో నేను పాడిన పాట నీ చిత్రం చూసి. నీ చిత్రం ఒక్కసారి ప్లీజ్.
నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు నూరేళ్ళు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళి మంత్రాలుగా అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే 7 అడుగులని 7 జన్మలకి ఏకమైపోదమా ఎంత చిత్రం ప్రేమ వింత వీలు నామ రాసింది మనకు ప్రేమ నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళిపోమ్మంటోంది ప్రేమ సూపర్. ఆ లాస్ట్లో అన్నారు చూసిన అదైతే చాలా బాగుండే అండ్ మీది ఒక మ్యాజికల్ వాయిస్. సో కమింగ్ టు యూ శ్రీకీర్తి, ఎట్లా ఉంది నీ జర్నీ? అంటే ప్రతి పాటకి నీ ఇంప్రొవైజేషన్ లెవెల్స్ ఎట్లుండే, ఏం అబ్జర్వ్ చేస్తున్నావు? సో ఆడిషన్లో మొదలైంది. అలా మొదలయ్యి ఫస్ట్ నేను సెలెక్ట్ అవుతాను అనుకోలేదు, బట్ అయ్యాను. సో ఏం హోప్స్ లేకుండా వచ్చాను, బట్ అలా అయిపోయాను సెలెక్ట్. సో చాలా హ్యాపీగా, ఫస్ట్ నమ్మలేకపోయాను నేను ఫస్ట్ సెలెక్ట్ అయ్యానంటే. లైక్ చెప్పినట్టు ఇది ఒక పెద్ద రియాలిటీ షో. తమన్ సార్, కార్తిక్ సార్, గీతా అక్క లాంటి పెద్ద పెద్ద వాళ్ళ ముందు, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పీపుల్ ముందు పర్ఫామ్ చేయడం అంటే లైక్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దెన్ అలా ఎపిసోడ్కి పర్ఫామ్ చేస్తూ ఉంటే లైక్ హౌ అంటే పక్క కంటెస్టెంట్స్ నుంచి మేము నేర్చుకుంటున్నాము, మెంటర్స్ నుంచి నేర్చుకుంటున్నాము, జడ్జెస్ ఇన్పుట్స్ ఇస్తే నేర్చుకుంటున్నాము, మ్యూజిషియన్స్ మాకు ఏదైనా చెప్తే నేర్చుకుంటున్నాము. సో లైక్ ద హోల్ జర్నీ వాజ్ లర్నింగ్. అండ్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్స్ ఫస్ట్ అక్కడ ఆడిషన్స్లోనే సెలెక్ట్ అవుతాను అనుకోలేదు, బట్ అక్కడి నుంచి ఫైనల్స్ దాకా వస్తాము అన్న ఒక థాట్ కూడా లేదు మైండ్లో. బట్ సడన్గా కాల్ వచ్చేసరికి ఓవర్ నైట్ షాక్ అయిపోయినావా గాట్ సెలెక్టెడ్ అని? యా, అంటే లైక్ ఆడిషన్కి వెళ్ళాక లైక్ గోల్డెన్ టికెట్ ఆర్ గోల్డెన్ మైక్ ఇస్తే, గోల్డెన్ టికెట్ అంటే యూ హ్యావ్ టు గెట్ త్రూ మెగా ఆడిషన్స్ టు గెట్ ఇన్ టు ద షో. గోల్డెన్ మైక్ అంటే డైరెక్ట్ ఇన్ టు ద షో. నేను గోల్డెన్ మైక్ కాదు కదా, గోల్డెన్ టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా గోల్డెన్ మైక్ వచ్చింది. సో సూపర్. మీరు పాడిన పాట ఏంటి ఆడిషన్లో? శతమానం అన్నదిలే, మృగరాజ సినిమాలో. ఒకసారి కొంచెం మాకోసం. హే శతమానమన్నదిలే చెలిమే, చిన్ని చిన్నారి ఆశలు గిల్లే, వంక జాబిల్లి వలపులు జల్లే, కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హల. హే శతమానమన్నదిలే చెలిమే, పువ్వు పాడేది పూ పొడి జోల, తేటి కోరేది తేనెలలా, నీలి మేఘాలలో తేలిపోవాలి తనువులిలా. హే శతమానమన్నదిలే చెలిమే, చిన్ని చిన్నారి ఆశలు గిల్లే, వంక జాబిల్లి వలపులు జల్లే. వావ్, సూపర్ వాయిస్, చాలా బాగుంది శ్రీకీర్తి అనేది. థ్యాంక్ యూ అక్క. చాలా ఫీల్తో పాట కూడా. సో మనం ఇంకా ఇట్లనే పాటలు పాడుకుందాం, నిమజ్జనం ముచ్చట్లు ఇంకా పెట్టుకుందాం.